ఇటువంటి వాటి పట్ల వారు కనుక ఆసక్తితో ఉన్నట్లయితే దానివల్ల ఏమవుతుంది? రాజు యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు, వారు ధనాన్ని వృధా చేస్తున్నారు, సమయాన్ని పూర్తిగా వ్యర్థం చేస్తున్నారు. ఇది అంటే రాజుకు చెప్పారు, కార్యాలయంలో కూడా పనికొస్తుంది. ఇది కార్యాలయంలో కూడా వారు పనిచేసే సమయంలో ఏదో ఆటలు చూడటము, ఏదో పాటలు చూడటము, సినిమాలు చూడటము, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అటువంటివి చేయడం వల్ల తమ సమయం వృధా అవుతున్నది. ఎవరైతే అధికారి ఉన్నాడో అధికారి యొక్క సమయం వృధా అవుతున్నది, ధనం వృధా అవుతున్నది. ఇవాళ చాలా పెద్ద సమస్య అది. క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయంటారు. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు వచ్చినా అప్పుడే చూస్తుంటారు. మనం ఏ కార్యాలయం వెళ్ళినా అందరూ క్రికెట్ మ్యాచ్లు చూస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుని కూడా చూస్తుంటారు. మరి ఇది ఇక్కడ నారదుల వారు చెప్తున్న సూత్రానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందువల్ల ఆ సమయం కేవలము కర్తవ్యాచరణ, ధర్మాచరణకే వినియోగించాలి. ఆ సమయంలో ఇవి పెట్టుకుంటే పనికిరావు. తర్వాత ఆదాయం గురించి చెప్తున్నారు వారు. ఆదాయంలో ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయం మాట్లాడుతున్నారు. ఆదాయంలో 4వ వంతు కానీ, లేదు 3 పాళ్ళు కానీ, లేదు అర్ధభాగం కానీ, అంటే 25%, 33%, 50%, అంతలోనే ముగించేయాలి ఖర్చు. అంతకు పెంచకూడదు. ఇవాళ మనకి 100 రూపాయలు ఆదాయం వస్తే 200 రూపాయలు ఖర్చు అవుతున్నారు. ప్రభుత్వ బడ్జెట్లో కూడా లోటు బడ్జెట్లే ఉంటున్నాయి. మరి ఇక్కడ ఈ చెప్పిన సూత్రానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అక్కడ పరిస్థితి. ఎప్పుడూ కూడా అర్ధభాగం గరిష్టం, అది మించి ఖర్చు అవ్వకూడదు. నిన్ను ఆశ్రయించి కొన్ని కుటుంబాలు ఉంటాయి, గురువులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వ్యాపారులు ఉంటారు, శిల్పులు ఉంటారు, దీనజనులు ఉంటారు, ఎప్పుడూ దుఃఖంతో ఉండేటువంటి వారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా రాజు ధనము ధాన్యము ఏర్పాటు చేస్తూ ఉండాలి, అనుగ్రహిస్తూ ఉండాలి. అది చేస్తున్నావా? ఎప్పుడు కూడా ఆదాయం ఎంత వచ్చింది, వ్యయం ఎంత అయింది, అంత రావడం ఎంత, ఖర్చు ఎంత, ఈ లెక్కలు చేసేటువంటి వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి నెలకోసారి చెప్తామంటే పనికిరాదు. ఏ రోజుకి ఆ రోజు చెయ్యాలి. ఏ రోజుకి ఆ రోజు చేసి పూర్వాన్నంలో వాళ్ళు చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా. మహారాజా ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఖర్చు అయింది, ఇంత మిగులు అని ఏ రోజుకి ఆ రోజు పూర్వాన్నంలో చెప్పాలి. ఏమండి ఇది ఆచరణ సాధ్యమా అంటే ఇవాటికి కూడా తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో ఇది జరుగుతోంది. అక్కడ ఉదయం పూట అక్కడ మహారాజు వారు వస్తారు, ఏకాంతంలో స్వామివారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి స్వామివారికి నివేదన సమర్పణ చేస్తారు. వారు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వ్యయం వచ్చింది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక నివేదిక స్వామివారి సమర్పణ చేస్తారు. ఎందుకంటే వారి నమ్మకము, వారి విశ్వాసం ఏంటంటే పేరుకు రాజు వీరైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం అనంత పద్మనాభ స్వామి వారిదే. వారే మొత్తం అంతటికి కూడా ప్రభువు. కాబట్టి వారికి ఒక ప్రభువుకి ఎలాగ మృత్యుడు వెళ్ళి నివేదిస్తాడో ఆ రకంగా నివేదిస్తారు. దేవాలయాల్లో కూడా ప్రతిరోజు స్వామివారికి ఆదాయ వ్యయాలు తెలియజేయాలి. స్వామి ఈరోజు ఇదో హుండీలో ఇంత వచ్చింది, ఈ రకంగా ఇంత వచ్చింది, ఇంత ఖర్చు అయింది అనేటువంటి నివేదిక ప్రతిరోజు సమర్పణ చేయాలి. ఎవరైతే అర్థశాస్త్ర విషయంలో అంటే ఆర్థిక విషయాల్లో నిపుణులై ఉంటారో అటువంటి వారు పరోక్షంలో కూడా మహారాజుకు హితం చేస్తూ ఉంటారు. అయితే అటువంటి వారిని ఎప్పుడు కూడా నువ్వు అధికారం నుంచి తొలగించకూడదు, వాళ్ళని అలా అట్టి పెట్టుకోవాలి. ఇక సేవకుల్లో ఉత్తములు, మధ్యములు, అధములను 3 విభాగాలు ఉంటారు. ఆ విభాగాలకి అనుగుణంగా కార్యాలు కూడా 3 విభాగాలు చేసి ఉత్తమమైనవి, మధ్యమైనవి, అధమైనవి చేసి ఏ విభాగంలో ఉన్నవాడికి ఆ విభాగంలోని కార్యాన్ని అప్పగిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా ఎవరిని రాజకార్యాల్లో వినియోగించకూడదు. అంటే ఎవడైతే ఫలాపేక్ష కలిగి ఉంటాడో,
నేను ఇది చేస్తాను, నాకు ఇది వస్తుంది అనే ఆశతో ఉంటాడు. ఎవడైతే లోభంతో ఉంటాడో, ఎవడైతే దొండతనం అని చేస్తుంటాడో శత్రువు. తర్వాత వ్యవహార జ్ఞాన శూన్యులు, అంటే వ్యవహార జ్ఞానం పూర్తి చేయాలి. వాడి వ్యవహార జ్ఞానం లేదండి అంటూ ఉంటాం మనం కూడా. వ్యవహారం ఎలా నడపాలో తెలియదు. అటువంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ముఖ్యమైనటువంటి రాజకార్యాల్లో వినియోగించుకోకూడదు. రాష్ట్రానికి బాధ ఎవరి వల్ల కలుగుతుంది? చోరుల వల్ల కలుగుతుంది, దొంగల వల్ల కలుగుతుంది. ఎవరైతే లోభంతో ఉంటారో వారి వల్ల కలుగుతుంది. రాజకుమారుల వల్ల కలుగుతుంది. అంటే ఇవాళ రాజులు రాచరికాలు లేవంటే మంత్రుల యొక్క పిల్లలు, మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు వారు అరాచకాలు చేస్తూ ఉంటారు. రాజస్త్రీల ద్వారా కూడా ఇబ్బందులు కలుగుతుంటాయి, బాధలు కలుగుతుంటాయి. అటువంటివి కలగటం లేదు కదా. నీ వల్ల ఎవరికి ప్రజలకి బాధ కలగటం లేదు కదా. రాజు వల్ల కూడా బాధలు కలుగుతాయి. కాబట్టి రాజుగా నీ వల్ల ఎవరికి బాధలు కలగటం లేదు కదా. రాష్ట్రానికి బాధ, ఎటువంటి బాధ కలగకూడదు వీళ్ళెవరి వల్ల కూడా. రైతులు సంతోషంగా ఉన్నారా అని అడిగారు. తుష్టాహ కృషివలాహ, అంటే రైతులు ఎంత సంతోషంగా ఉంటే అన్నదానం చేసేటువంటి అన్నదాత, అందరికీ అన్నాన్ని అందించేటువంటి వాడు రైతు. అందువల్ల రైతు సంతోషంగా ఉండాలి. ఇక వ్యవసాయం గురించి చెప్తున్నారు. కేవలము వర్షాధారంగానే వ్యవసాయం నడవడం లేదు కదా అని అడిగారు. అంటే వర్షాలు పడితే పంటలు పండుతాయండి, వర్షాలు లేకపోతే పంటలు పండవండి అనే పరిస్థితి ఉండకూడదు. రాజ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద చెరువులు ఉండాలి. ఆ చెరువుల్లో నీరు ఉండాలి. ఆ నీరు తాగడానికి ఉపయోగించాలి, వ్యవసాయానికి ఉపయోగించాలి. అంటే ఒక నీటిపారుదల వ్యవస్థ సర్వ ఋతువుల్లోని కూడా, అన్ని ఋతువుల్లోని, అన్ని కాలాల్లోని కూడా పంట పొలాలకి నీరు అందించేటువంటి వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉన్నది కదా అని అడిగారు. ముఖ్యమైన విషయం చెప్తున్నారు. కర్షకులకి అన్నానికి లోటు లేదు కదా, కర్షకులకి విత్తనాలకి లోటు లేదు కదా. ఇవాళ మనం అనేక ప్రాంతాల్లో రైతులకి విత్తనాలు సరైన సమయంలో దొరకటం లేదు అనేటువంటి పెద్ద విషయం అందరికీ మనం తెలిసిన విషయం. అది అంటే ఆనాడు ఎంత దూరదృష్టితో నారదులు వారు చెప్తున్నారు, విత్తనాల కొరత ఉండకూడదు అని. ఇవాళ విత్తనాల కొరత అనేది చాలా ఎక్కువగా మనం వింటున్నటువంటి సమస్య. ఎందువల్ల మనం ఈ రాజనీతి ధర్మాల నుంచి, వీటి నుంచి దూరం వెళ్ళిపోయాం మనం. ఎందువల్లంటే రైతుల మీద ప్రత్యేకంగా దయ చూపిస్తూ ఉండాలి. అతి తక్కువ వడ్డీకి రుణాలు కావాలంటే రుణాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలనేది మహాభారతంలో ఉన్నటువంటి విషయం, నారదులు వారు చెప్పినటువంటి విషయం. ఇవాళ పావలా వడ్డీ అని అదని మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఈ కృషి, గోరక్ష, వ్యాపారము ఎవరు చెయ్యాలి? ఉత్తమ పురుషులందరూ చెయ్యాలి ఈ విషయం, ఈ పని. వార్త అనేది సుభిక్షంగా ఉండాలి. వార్త సుభిక్షంగా ఉంటే లోకమంతా కూడా సుఖంగా ఉంటుంది, ఉన్నతిని పొందుతుంది. ఏమిటి వార్త అంటే? వార్త అంటే న్యూస్ కాదు. వార్త అంటే కృషి, పశుపాలనము, వాణిజ్యం, ఈ మూడింటిని కలిపి వార్త అంటారు. వార్త అంటే కృషి అంటే వ్యవసాయం, పశుపాలనం పశువుల యొక్క వారి పోషణ అదంతా కూడా, వాణిజ్యం వ్యాపారం, ఈ మూడు కలిపి వార్త అంటారు. అంటే వార్త బాగుండాలంటే కృషి, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, పశుపాలన చేసేటువంటి వాళ్ళు, వాణిజ్యం చేసేటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళు సుఖంగా ఉంటే లోకమంతా సుఖంగా ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేక గ్రామాలు ఉంటాయి. ఆ ప్రత్యేక గ్రామాల్లో సూర్యులైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, మంచి కార్య నిర్వహణ తత్పరులు ఎవరుంటారో అటువంటి వాళ్ళు 5 పనులు చేయాలి. వాళ్ళు 5 పనులు చేస్తే రాజ్యం క్షేమంగా ఉంటుంది. కార్యం మొదలుపెట్టే సమయంలో వాళ్ళు చాలా మెలకువతో ఉండాలి. ఈ ఏదైతే కార్యం మొదలుపెట్టారో అది పూర్తి చేయడం కోసం అది దానికి తగినటువంటి
మనుషులు దీనికి ఈ కార్యం చేయాలంటే మనకి ఎటువంటి మనుషుల యొక్క సహకారం కావాలి అని తెలుసుకొని అటువంటి మనుషులు సహకారం పొందాలి. ఈ పని మనం చేయాలంటే ఎటువంటి ద్రవ్యం మనకు అవసరం ఉంటుంది, ఆ రకంగా ద్రవ్యాన్ని సహకారం పొందాలి. తరువాత దేశ కాల పరిస్థితులు బట్టి వారు ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఆపద జరిగిందనుకోండి, అది రహస్యంగా ఉంచాలి. ఆపద జరిగిందనేది దానికి మనం ప్రచారం చేయకూడదు. చేయడం వల్ల మొత్తం కార్యం దెబ్బతింటుంది. తర్వాత కార్యసిద్ధి. ఈ రకంగా 5 విషయాల పట్ల వారు శ్రద్ధ పెట్టేటువంటి వారు ఉన్నారా, అలా పెడితే రాజ్యానికి క్షేమం కలుగుతుంది. ఇది గ్రామాల గురించి చెప్పారు. ఇట్లా పట్టణాల గురించి చెప్తున్నారు. పట్టణాలను రక్షించడానికి గ్రామాలను రక్షించడానికి పల్లెలని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? ఎవరైతే శూరులు ఉన్నారో, వీరులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ రక్షణ కార్యక్రమం చేస్తున్నావా? ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతాలు కానీ, గ్రామాలు కానీ, నగరాలు కానీ ఉన్నాయే, ఈ వీటి అధిపతులు ఉంటారు. ప్రతి నగరానికి, ప్రతి గ్రామానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతి పన్ను రూపంలో నీకు ధనాన్ని సమర్పణ చేస్తున్నాడా? తరువాత నీ రాజ్యంలో రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుగమమైనటువంటి నగరాల్లో కానీ, దుర్గమమైనటువంటి నగరాల్లో కానీ సంచరిస్తున్నారా? అంటే సుగమము అంటే చాలా సులభంగా వెళ్ళగలిగేటువంటి ప్రాంతాలు, దుర్గం అంటే వెళ్ళడానికి చాలా కష్టమైన ప్రాంతాలు. వాళ్ళు ఏదో బాగా ఉండి, రహదారి ఉండి, వెళ్ళడానికి వాహనం వెళ్ళే అవకాశం ఉంటే వెళ్తున్నారండి, వెళ్ళటం లేదనే పరిస్థితి ఉండకూడదు. అన్ని రకాల ప్రాంతాలకి కూడా వాళ్ళు వెళ్తూ ఉండాలి, సంచరిస్తూ ఉండాలి. ఎందుకు? ఆ రక్షక భటుల కర్తవ్యం ఏంటంటే ఈ దొంగలు, బందిపోట్లు వీళ్ళందరినీ కూడా అణిచివేయడము. అంటే మరి దొంగతనాలు అవి జరుగుతున్నాయి అంటే రక్షక భటుల యొక్క వైఫల్యం, రక్షణ వ్యవస్థలో లోపాలు ఉండడం వల్లే జరుగుతున్నాయి. ఇక స్త్రీలందరూ సురక్షితంగా ఉన్నారా? వాళ్ళతో నువ్వు ఎప్పుడు రహస్యంగా ఏమీ మాట్లాడటం లేదు కదా అని అడిగారు. ఎప్పుడైనా సరే ఒక అమంగళకరమైనటువంటి వార్త తెలుస్తుంది, లేదు ఒక తీవ్రమైనటువంటి సమస్య గురించి నువ్వు తీవ్రంగా ఆలోచిస్తున్నావు, అప్పుడు అంతఃపురంలో నువ్వు స్త్రీలోలత్వంతో ఉండటం లేదు కదా అన్నారు. ఇక రాత్రి ప్రథమ యామంలోని రెండో యామంలోని పడుకోవాలి, చివరి యామంలో నిద్ర నుంచి మేల్కోవాలి. అంటే సుమారు మీరు యామం అంటే 3 గంటలు, 3 గంటలు అంటే 6 గంటలు పడుకోవాలి. మీరు 8 అనుకోండి, 8 నుంచి 11, 11 నుంచి 12, 1 గంట 2 సుమారు, అంటే 3 గంటల లోపల అయిపోతుంది నిద్ర. అప్పుడు చివరి యామంలో చివరి 3 గంటల్లో నువ్వు నిద్రని మేల్కోవాలి. మేల్కొని అప్పుడు నువ్వు ధర్మం గురించి, అర్థం గురించి ఆలోచన చేస్తున్నావా అని అడిగారు. ఉదయాన్నే ప్రభాత కాలంలో లేస్తున్నావా నిద్ర, మంచి అలంకారం చేసుకొని మంత్రులతో సహా ప్రజలకి దర్శనం ఇస్తున్నావా? ఇవాళ ఈ దర్శన భాగ్యాలు ఉన్నాయా? ఎవరెవరి దర్శనం ఇస్తారు? సామాన్యుని దర్శనం ఎక్కడవుతుంది? నీ దర్శనం కోసం ప్రజానికి వస్తుంటారే, వాళ్ళందరికీ దర్శనం ఇచ్చి వాళ్ళకున్న కోరికల్ని తీరుస్తున్నావా? వాళ్ళకున్న సమస్యలు తీరుస్తున్నావా? ఇక ఈ భటుల గురించి అడుగుతున్నారు. ఆ భటులు ఎర్రటి వస్త్రాలు ధరించుంటారట. అంటే ఇవాళ ఆధునిక భాషలో యూనిఫార్మ్ అంటాం, అది చెప్తున్నారు అక్కడ. ఒక ఎర్రని వస్త్రాలు ధరించి, ఖడ్గాన్ని ధరించి ఆ భటులు ఎప్పుడు కూడా నీ రక్షణలో సావధానంగా ఉంటున్నారా? రాజు ఎలా ఉండాలట? కొందరికి యమధర్మరాజులా ఉండాలట, కొందరికి ధర్మరాజులా ఉండాలి. ఎవరికి యమధర్మరాజులా ఉండాలి? ఎవరైతే ఏదైనా తప్పు చేసి
పడేటువంటి వారు ఉన్నారో వారి యమధర్మరాజులా కనిపించాలి రాజు. ఎవరైతే గౌరవనీయులో, ఎవరైతే మహారాజు పట్ల అనురక్తి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ పట్ల మాత్రం ధర్మరాజులా కనిపించాలి. అంటే ఎవరు ప్రియులు ఎవరు అప్రియులు అనే విషయం రాజుకు తెలియాలి. తదనుసారంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇక్కడ ఏవైనా అనారోగ్యం కలిగితే ఔషధులు తీసుకోవాలి, లేదు లంకణ చికిత్స చేయాలి. లంకణం పరమౌషధం అన్నారు. ఆ రకంగా చేసి రోగాన్ని నుంచి ముక్తిని పొందుతున్నావా, ఆరోగ్యవంతుడిగా ఉంటున్నావా? పెద్దల్ని సేవించడం ద్వారా మనసును సంతోషపెట్టుకుంటున్నావా అని అడిగారు. పెద్దల్ని సేవించడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. మహాదేవ.